కరువు తెలంగాణలో ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ పార్టీనా, బీఆర్ఎస్? కరువు పార్టీలు తీసుకురావటం ఏంటి అని డౌట్ వస్తుందా అంటే, రెండు పార్టీలు చేస్తున్న విమర్శలు చూస్తే అట్లాంటి డౌటే వస్తుంది. సుమన్ గారు, ఇంత కరువు ఎవరు తీసుకొచ్చారు? డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానాలు, దూరదృష్టి లేకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి ఈరోజు క్లియర్ కట్గా చెప్పారు, వాళ్ళు వచ్చింది 4 నెలల క్రితం డిసెంబర్లో, వర్షాకాలం అయిపోయిన తర్వాత చలికాలంలో వచ్చారు. ఇప్పుడు ఎండాకాలంలో కరువు వాళ్ళు తెచ్చారని ఎట్లా చెప్పగలుగుతారు? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫలమైన ప్రాజెక్టుగా చూపించే క్రమంలో మేడిగడ్డలో 2-3 పిల్లర్లు పొంగిపోతే ఆ టెక్నికల్ సబ్జెక్టు అంశాన్ని అడ్డం పెట్టుకొని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే తప్ప అక్కడ అవినీతి జరిగిపోయింది అనేటటువంటి ఒక బురద మా మీద జల్లే ప్రయత్నంలో భాగంగా మేడిగడ్డ దగ్గర నుంచి కిందికి డైలీ 5-6 వేల క్యూసెక్ల నీళ్లు పోతున్నా. ఇప్పటివరకు ఈ మధ్య కాలంలో 48 టీఎంసీల నీళ్లు సముద్రంలోకి కింది వైపు ఆంధ్ర నుంచి పోయినా కూడా వాటిని ఎత్తిపోయకుండా ఇవాళ మొత్తం ఎస్ఆర్ఎస్పి 2వ దశ వరకు నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు మొత్తం దాదాపు ఈ కొన్ని ఏరియాలోనే ఈ 4-5 జిల్లాల్లోనే సుమారు 13 నుంచి 14 లక్షల ఎకరాల పొలాలు ఎండిపోయేటటువంటి దుస్థితి వచ్చింది. అదే కాకుండా వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి పైన ఉన్నటువంటి కర్ణాటకతో మాట్లాడుకొని అక్కడి నుంచి నీళ్లు విడుదల చేసుకొని కిందికి తెచ్చుకొని నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్ళు ఇచ్చుకొని ఇటువైపు కృష్ణా డెల్టాలో కూడా మన కృష్ణా బేసిన్లో కూడా పంటల్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఎన్నడూ రైతాంగానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి సమీక్షలు చేయలే, మాట్లాడలే, దూరదృష్టితో వాళ్ళు వ్యవహరించలే. మా సీఎం గారు గతంలో మా ప్రభుత్వం ఉన్న హయాంలో డిసెంబర్ నెలలోనే యాసంగి సీజన్కి సంబంధించి మేము చెరువులు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు నింపుకునేటటువంటి ఆ దూరదృష్టి ఉండే, ఆ పద్ధతి ఉండే. ఇవాళ వీళ్ళు అట్లా చేయలేరు. వీళ్ళు వర్షాల వల్లే అనేది శుద్ధ తప్పు. ఈ సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, మొన్నటి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు తెలంగాణలో 17% ఎక్సెస్ రెయిన్ఫాల్, అదనపు వర్షపాతం నమోదైంది. జూన్ నుంచి ఇవాల్టి వరకు తీసుకుంటే తెలంగాణలో 5% ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదైంది. సో వర్షాలు పడలేవు అనేది వర్షాలు పడలేదని కాదు, డిసెంబర్ వరకు మీరే ఉన్నారు. నేనేమంటున్నా, యాసంగి సీజన్కి సంబంధించి ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. నేను అదే పాయింట్ చెప్తా ఉన్నా, మేడిగడ్డ దగ్గర నుంచి మీరు నీళ్లు లిఫ్ట్ చేసినట్టయితే ఈ సమస్య ఉండకపోయేది. చెరువులు, చెక్ డ్యాములు నింపుకొని ఉంటే ఈ సమస్య ఉండకపోయేది. మీరు దాన్ని ఒక కాళేశ్వరం బ్యారేజ్ గుట్టుకుపోద్ది కదా. ఎవరు చెప్పారండి? ఒక కాఫర్ డ్యామ్ కట్టి ఆ 3-4 పిల్లర్ల మందం, ఆ పియర్స్ మందం ఒక కాఫర్ డ్యామ్ కట్టి మిగతా వచ్చే ప్రాణహిత వాటర్ని మీరు లిఫ్ట్ చేస్తే ఈ సమస్యనే ఉండదు. ఇవాళ అక్కడ నుంచి అన్నారం నుంచి సుందిల నుంచి ఎల్లంపల్లి. మొన్న నేను ఒక మాట అంటున్నా, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేయలేదా? సముద్రంలోకి నీళ్లు వదిలేసిందా? 1000% కాళేశ్వరం ప్రాజెక్టు ఒక విఫలమైనటువంటి ప్రాజెక్టు. ఇక్కడ అవినీతి జరిగిందని మా మీద బురద జల్లడానికి దీన్ని ఒక అవకాశంగా వాడుకొని వాళ్ళ రైతుల నోట్లో మట్టి కొట్టి వాళ్ళ పొట్టగొట్టిరు. నేనేమంటున్నా, నిజంగానే నీళ్లు లేకపోతే కేసీఆర్ గారు ఒక నల్లగొండ పర్యటనతో నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా నీళ్ళు ఎట్లు వస్తాయి, మొన్న గాయత్రి పంప్ హౌస్లో నీళ్ళు ఎట్లా స్టార్ట్ అవుతాయి, నీళ్ళు ఎట్లా దుంకుతాయి. అదేవిధంగా నిన్న మా హరీష్ గారు మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగు ద్వారా నీళ్లు వదిలి గజ్వేలు, సిరిసిల్ల, సిద్దిపేట 3 నియోజకవర్గాల్లో పంటలకు నీళ్ళు లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వచ్చి మల్లన్న సాగర్ ప్రాజెక్టు ధర్నా 800 క్యూసెక్లు ఎట్లా విడుదల చేసారు నీళ్ళే లేకపోతే? ఏంటి రేవంత్ రెడ్డి గారు ఏంటి చెప్పండి, ఏంటి అది ఎంత మిస్టరీగా ఉంది సార్? ఒక్కటిసారి చూస్తుంటే ఇది నిజంగా కూడా నవ్వు వస్తున్నది. మీరు మాట్లాడే విధానం చూస్తుంటే 3 పిల్లలు కుంగినప్పుడు మరి నీళ్ళు ఎందుకు పక్కెంబటి ఎందుకు వదిలిపెట్టారు గతంలో? దానికి జవాబు ఉండదు. ఇవాళ దేవురుప్పల నుంచి నవపేటకు 90% మేము కంప్లీట్ చేసిన దాన్ని 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వచ్చేటి మొన్న పోయిన 7 ఎకరాలకు అక్కడ వదిలిపెట్టకుండా 10% కంప్లీట్ చేయకుండా ఆ 7 ఎకరాల చుట్టూ మీరు మరి టోటల్ మీడియా పోయింది, వారిని అడగని చెప్తారు. మొత్తం పచ్చదనం ఉంటుంది, కరువుని తీసుకొచ్చారు. మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం విఫల ప్రాజెక్టుగా చూపించే ఉద్దేశంలో భాగంగా నీళ్లు విడుదల చేయకుండా మీరు అక్కడ ప్రజలకి నష్టం చేశారు అనేది ఇక్కడ బీఆర్ఎస్ చెప్తున్న ఆర్గ్యుమెంట్. నీళ్ళు వచ్చిన కాడనో వీళ్ళు మీటింగ్ పెడితే వచ్చినాయి అంటున్నారండి. నీళ్లు రాని కాడనో మాకు సంబంధం లేదు, మాకు ఇది కాదు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యం అంటున్నారు. మీరు ఇంతకుముందు ప్రశ్న అడిగినరు, నీళ్లు మేము వానాకాలంలో రాకపోతే వానాకాలం ఈ 4 నెలల వానాకాలమే లేదు, వర్షాలు ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి, కరువేడికి వెళ్ళి తెచ్చినాం. దానికి డైవర్ట్ చేయడానికి మీకు గవర్నెన్స్ మీద అంత సూపర్ నాలెడ్జ్ ఉంటే చలికాలంలో కూడా దాదాపు 3 to 4% రెయిన్ఫాల్ ఉంది. ఆ టైంలో ఆపుకొని ప్రజలకు నీళ్ళు ఇవ్వచ్చు కదా, ఆపుకొని ప్రజలకు ఇప్పుడు నీళ్లు రిలీజ్ చేయొచ్చు కదా.
ఇప్పుడు అప్పుడు ఆపే సమయంలోనే కదండి ఆ మీడిగడ్డ మూడు పిల్లలు నష్టపోతే నీళ్ళు పక్క నుంచి వదిలిపెట్టింది వీళ్ళు కాదా కొట్టుకపోతే అనే భయానికి. సరే వాళ్ళ చేత కాలేదు పక్క వదిలిపెట్టారు. మీరు మళ్ళా వీళ్ళే చెప్తున్నారు, ఏం ఆల్టర్నేట్ ఏదో మెకానిజం చేయొచ్చు చిన్న కదా తెలంగాణ ప్రజల కోసం. అవినీతి జరిగింది పెద్ద వచ్చి ఏం immediate జరగలేదు గా దాని మీద చూపించొచ్చు కదా. మేము సంసారం అని చెప్తున్నారు. మీరు ఒకే వాళ్ళ చేత కాలేదు పక్కన వదిలిపెట్టి నీళ్లు పోగొట్టారు. మీరు వచ్చారు కదా, మీరు సూపర్ అడ్మినిస్ట్రేషన్ కదా, 130 సంవత్సరాల పార్టీ కదా, అడ్మినిస్ట్రేషన్ లో మీకు మించిన వాళ్ళు లేరు కదా, మీరు ప్రజలకు నీళ్లు ఎట్టాపాలో ఆపి తీసుకొచ్చి చూపించి ఇప్పుడు ఇదిగో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్, మీరు చేత కాలేదు మీరు ఫెయిల్ అయ్యారు ఇదిగో మేము చేసి చూపించామని చెప్పి ఎగ్జాంపుల్ సెట్ చేయవచ్చు కదా. మేము తీసుకొస్తున్నామని తీసుకురాలేదని ఎవరు అంటున్నారు? వీళ్ళు ఒక 7 ఎకరాలు తప్ప ఇక్కడిక్కడ చిన్న చిన్న బిట్టను పట్టుకొని చూపించడం తప్ప పెద్ద లేదండి. మీరు అక్కడ ఆలోచించడం చేయట్లేదు. వీళ్ళు కూడా మొన్న 7 ఎకరాలది కూడా ఇవాళ చెప్తున్నాను నేను, వారికి 5 లక్షలు ఇస్తా అని చెప్పి స్వయాన ఎండ పెట్టించినటువంటి రిపోర్ట్స్ వచ్చినాయి మాకు. వాటిని కూడా త్వరలో రేపెల్లుండే మీ ముందు ఉంచుతాను. ఓకే, ఏం రిపోర్ట్లు విన్నారా సార్? మేము వేరే ఉద్దేశం చెప్పడం కాదు, అక్కడ 7 ఎకరాల దానికి చుట్టుపక్కల గ్రీనరీ ఉంటుంది, 7 ఎకరాలు ఒకటే ఎండి పెడతాను వాంటెడ్ చేసినట్టు ఆడ మన మీడియా సోదరులు కూడా చెప్తున్నారు. అడగండి సార్ మీరు కూడా. ఎవరి ఆ 7 ఎకరాలు? 7 ఎకరాలు పాపం సార్ వారు బిడ్డ పెళ్లికి ఇస్తామని చెప్పి మాట ఇచ్చి వాంటే ఇట్టాడు వాటల్లో అక్కడ దయాకర్ రావు గారు వారు కొద్దిగా చాలా మేధావులు ఇట్టాడు ఈ షో ఈ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి చేయవలసిన దాంట్లో. నేనేమంటున్నా, మీరు ఒక్కటిసారి ఇన్ని ఎకరాలు ఎండిపోయింది ఇది అని చెప్పి అక్కడ చూపించమనండి, వాళ్ళు చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం. రాజేంద్ర, కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ఒకటి అలవాటు అయిపోయింది. మాట్లాడితే ఎదురుదాడి చేయడం, మాట్లాడితే సమస్యల్ని పక్కదారి పట్టించడం, మాట్లాడితే ఉన్న సమస్యను కాదని కొత్త సమస్యను తెర మీదకి తీసుకుని రావడం. నేను ఒకటే మాట అంటున్నా, మీరు రజని గారు మనం స్టూడియోలో నేను సింపుల్ ఒకటి పోయిన రబీ సీజన్, నేను ఒకటే ప్రశ్న, నాదొకటే ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రశ్న రజని గారు, పోయిన రబీ సీజన్లో తెలంగాణలో ఎన్ని లక్షల ఎకరాల్లో వరి పొలాలు నాట్లేసిండ్రు, ఎన్ని టన్నుల ధాన్యం వచ్చింది? ఈ యాసంగి సీజన్లో ఎన్ని ఎకరాల్లో వరి పొలాలు నాట్లేసిర్రు, ఇప్పుడు ఎంత పంట నష్టపోయిన రైతాంగం ఒక లెక్క ఏంటంటే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చారు, ఇంకా కాళ్ళ పారాయణ కూడా ఆరలేదు, 4 నెలలు అయింది. వాళ్ళు మొత్తం తీసుకొచ్చి అసలు మీరే మొత్తం నాశనం పట్టిస్తుంది తెలంగాణకి ఎడారి చేస్తున్నారని చెప్పి అంటాం ధర్మమా? 10 సంవత్సరాలు మీరుండి మీరు చేసింది క్యారీ అవుతూ ఉంటది. ఈ 4 నెలల్లో కొత్తగా వాళ్ళు వచ్చి అద్భుతాలు సృష్టించగలిగే పరిస్థితి ఉండదు 4 నెలల్లో. ఇంకా వేరే పనులు చేయొచ్చు, కానీ ఇలాంటి విషయాలు 4 నెలల్లో అద్భుతాలు అయితే చేయలేరు. ఇప్పుడు నేను సింపుల్ ఒకటే చెప్తాను మీకు, రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుందండి? స్పెక్యులేషన్ మీద నడుస్తుంది. భూముల అమ్మకాలు కొనుగోళ్లు హైప్ క్రియేట్ చేసేదాన్ని బట్టి స్పెక్యులేషన్స్ మీద నడుస్తుంది. ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందంటే, సునీల్ కొనుగోలు స్ట్రాటజీస్తోని రేవంత్ రెడ్డి గారు గతంలో రియల్ ఎస్టేట్లో బాగా తలపండినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్లో రకరకాల సమస్యలతోని ప్రజల దృష్టిని మరల్చే ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇవాళ నేను ఒకటే మాట అంటున్నా, నేను సూటి ఒకటి మాట అంటున్నా, పోయిన రబీ సీజన్లో ఎంత పంట పండింది, ఎంత కొన్నాం, ఈ రబీ సీజన్లో ఎంత పంట వరి పంటకు సంబంధించి నాట్లేసిర్రు, ఎంత ఇప్పుడు నష్టపోయింది, ఎన్యూమరేట్ చేయాలి. దానికి బాధ్యత. ఎందుకంటే 10 సంవత్సరాలు గవర్నమెంట్ మీరు కంటిన్యూటీ ఉంది, 4 నెలల్లో వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు సడన్ గా వచ్చి నాట్లేపిస్తారా కూర్చొని? వినండి, ప్రతి యాసంగి సీజన్ లో 50 నుంచి 60 లక్షల ఎకరాల్లో నాట్లేస్తారు, పంట వస్తుంది, ప్రభుత్వం కొన్నది. కానీ ఈసారి దగ్గర 20 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నది, వరి పొలాలు దెబ్బతిన్నాయి. వారు ఏం చేస్తున్నారు? సింపుల్ గా ఉన్న ఒక రైతు 7 ఎకరాలలో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా 50-60 లక్షల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదండి. ఎన్యూమరేట్ ఎందుకు చేస్తలేరు ప్రభుత్వం? లెక్కలు ఎందుకు తీస్తలేరు? రైతాంగానికి ఇంకా కుట్ర రాజేంద్ర రెడ్డి గారు, కేసీఆర్ టూర్ తర్వాత నీళ్లు ఎలా వచ్చినాయి అడుగుతున్నారు, ఆన్సర్ చెప్పండి. నీళ్లు లేకపోతే కేసీఆర్ టూర్ తర్వాత వెంటనే నీళ్లు ఎలా బయటకు వచ్చినాయి? అరే సమయం సందర్భాన్ని పట్టిస్తారు సార్. వీళ్ళు చెప్పినప్పుడు కేసీఆర్ వస్తే భయానికి ఇస్తామేవో, కేసీఆర్ వస్తే భయానికి ఇస్తారా సార్?
మేము ఏ సమయం ఎక్కడ వదిలిపెట్టాలి ఏం చేయాలనేది మాకు ఆలోచన ఉంటుంది, మేము దాని ప్రకారం పోతాం. చెప్పండి, కేసీఆర్ వీళ్ళు వస్తున్న భయానికి భయపడిచ్చినట్టు చెప్తే కేసీఆర్ భయానికి వీళ్ళందరూ సార్ కేసీఆర్ ఒక్కటి రోజు ఒక్కటి అన్ని చోట్ల చెప్పండి. సార్, నీళ్ళు వచ్చేస్తాయి. ఈ అటెన్షన్ అంతా డైవర్ట్ చేయడానికి సార్ ఒక్కటి రజనీకాంత్ గారు సార్, ఒక్క నిమిషం. వస్తున్నా. ఈ అటెన్షన్ అంతా డైవర్ట్ చేయడానికి వీళ్ళ పాపాల చిట్టా పుట్టలన్నీ బయటికి వెళ్ళే టైంకి టటి గుర్తొస్తాయండి వీళ్ళకు. దాని తప్ప ఏం లేదు. ఎక్కడ ఎండిపోయిందని కొంచెం దిక్కున ఎండిపోతే దాన్ని ఇంత పెద్దగా చూపించి అలవాటు అయిపోయింది వీళ్ళకి. అది వీళ్ళు చేసిన పాపాలన్నీ అసలు సగం అగ్రికల్చర్ పాప మేము ఉన్నప్పుడు అండి గోనె సంచులకు కూడా సబ్సిడీ ఇచ్చినాం. ఎస్సీ కార్ప్ బీసీ కార్ప్ సబ్సిడీ మేము పాపాలు చేస్తున్నామంటున్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నా రాజేందర్ రెడ్డి గారిని, మేము అధికారంలోకి వచ్చే నాటికి తెలంగాణలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండేది. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యానికి మేము రైతాంగానికి అన్ని రకాల సహాయక చర్యలు అందించడం మేము చేసిన పాపమా? కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కట్టి నీళ్లు ఇవ్వడం మేము చేసిన పాపమా? ఇదే ఎండాకాలంలో మత్తలు దుంకినాయి కదా పోయిన సీజన్లు, ఇప్పుడు ఎందుకు మత్తలు దుంకలేదు? చెరువులు నీళ్లు చెప్పండి. మీరు చెప్పండి, మీరు రైతు బంధు మేము ఇచ్చినాం కదా, ఇప్పుడు మీరు ఎందుకు ఇస్తలేరు చెప్పండి.